ఇటీవల మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నినాదం ఏంటంటే పిల్లలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కనీసం ముగ్గురినైనా కనండి, మీకు ఏదో ప్రోత్సాహకాలు ఇస్తాం. ప్రస్తుతం పరిస్థితులు బట్టి ఆయన అభిప్రాయం అది బాగానే ఉందనుకున్నామండి. ఆ నినాదం బాగానే ఉందనుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న ఒక పిల్లకో ఒక పిల్లడికో మంచి భవిష్యత్తు ఉండాలి కదా. ఇప్పుడు ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా బోర్డు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ ప్రతి స్టూడెంట్కి. అలాగే కొన్ని లక్షల మందికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ ఖర్చు పెట్టిన ఈ కోట్ల రూపాయలతోటి ప్రతి పిల్లడు పీజీ వరకు కూడా చదివే అవకాశాలు ఉన్నాయి. అంత మంచి అవకాశాలు ఇస్తున్నారు. కానీ నాలెడ్జ్ 10థకు ఇంత చదివిన స్టాండర్డ్గా ఉంటుంది. కారణం ఏంటంటే సెల్ ఫోన్ ఎఫెక్ట్, సెల్ టవర్ల ఎఫెక్ట్, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది. అది పడి అతను సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాడు, పీజీ సర్టిఫికేట్, పర్సనాలిటీ పెంచుకుంటున్నాడు మంచి భారీగా. నాలెడ్జ్ దగ్గరికి వచ్చేవల్ల తగ్గిపోతుంది. వాతావరణంలో మార్పులు, పర్యావరణంలో మార్పులు. మరి అలాంటప్పుడు మ్యాక్సిమం ప్రతి విద్యార్థికి ఎన్ని ఫెసిలిటీలు ఇచ్చినా పర్యావరణంలో కూడా వాళ్ళు మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు అదే మేము పోరాటం చేస్తాం. కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి, 60-70 ఏళ్ళు ఉన్న వృద్ధులు చాలామంది ఉన్నారు. సరిగ్గా సెంటర్లో ఒక 15 నుంచి 20 అడుగుల దూరంలో అక్కడ సెల్ ఫోన్ నిర్మాణం చేస్తారు. ఏమనంటే మా ఇష్టం, మాకు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, మీరేమైనా మాకు అనవసరం, మేము రూపాయి పెట్టుబడి పెడతాం, 10 రూపాయలు సంపాదించుకుంటాం, మీ పర్మిషన్ అక్కల, పంచాయతీ పర్మిషన్ అక్కల, ఎవరి పర్మిషన్ అక్కల, ఎవరెలా అయినా పర్లా. అంత నిరంకుశంగా సెల్ టవర్లో వేస్తారు. ప్రస్తుతం కొయ్యడం అశోక్ నగర్లో అలాగే జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాహిత రాజకీయ నాయకులు కానీ కోరుకునేది ఒకటే, మీరు విద్యార్థుల అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత డెవలప్ చేస్తున్నారో అలాగే ఆ పర్యావరణానికి సంబంధించి అభ్యంతరాలు లేకపోతే ఎవరు పట్టించుకోకలా. అభ్యంతరాలు ఉన్న జనావాసాల మధ్య సెల్ టవర్లు నిర్మించకుండా మీరు ఆపి, ప్రస్తుతం కొయ్యడంలో ఇలాంటి అశోక్ నగర్లో అక్రమంగా జరుగుతుంది. ఈ సెల్ టవర్ని వేరే చోటికి మార్పించాల్సిందిగా ఉన్నతాధికారులని, గవర్నమెంట్ని కోరుకుంటున్నాను.